టుడే ఐమ్ బ్యాక్ విత్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ టాపిక్స్. చాలా మంది మాట్లాడకపోవడమే బెటర్ అనుకుంటారు. ఆ ఏజ్ నుంచే ఇక్కడ ఫీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రాసెస్ లో వాడు ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఆపేశాడు. ప్యాషన్ వైపు వెళ్ళాలా, లేకపోతే డబ్బులు ఎలా సంపాదించాలి, కంఫర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ పెయిన్ ఏ కష్టం రాకుండా ఎలా చూసుకోవాలి. మనల్ని ఎవడు రాయలేదు ఇక్కడ. యో వాట్స్ అప్ పీపుల్, వాట్స్ హ్యాపెనింగ్? ఐ హోప్ లాస్ట్ వీడియో మీరు అందరూ రిలేట్ చేసుకోగలిగారు అని అనుకుంటున్నాను. అండ్ టుడే ఐమ్ బ్యాక్ విత్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిటివ్ టాపిక్స్. ఈ టాపిక్ డిసైడ్ అయినప్పుడు మాట్లాడొద్దా, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ టాపిక్. అండ్ చాలా మంది మాట్లాడకపోవడమే బెటర్ అనుకుంటారు. మీరు అనుకుంటున్నట్టుగా కాంట్రవర్షియల్ టాపిక్ అయితే కాదు. దిస్ ఇస్ అబౌట్ మ్యాన్, దిస్ ఇస్ అబౌట్ అ గై. అండ్ ఒక అబ్బాయి గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నాను. ఎందుకు అబ్బాయి గురించి అంటున్నాను అంటే, సమ్వేర్ ఐ ఫీల్ లైక్ డీప్ డౌన్ వి స్టాప్ ఎక్స్ప్రెసింగ్. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయడం ఆపేసిండ్రు అని మీరు అడగొచ్చు. మేమేమైనా ఆపమన్నామా అని కూడా మీరు అనొచ్చు. ఎలా అయిపోయింది అంటే, చిన్న ఎగ్జాంపుల్. చిన్నగా ఉన్నప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, అమ్మాయిలకి ఏడుస్తావా, ఆడపిల్లవా అని ఏమన్నా. ఆ ఏజ్ నుంచే ఇక్కడ ఫీడ్ చేయడం స్టార్ట్ చేశారు. అబ్బాయి అనేవాడు ఏడవద్దు, స్ట్రాంగ్ గా ఉండాలి, ఏదొచ్చినా తట్టుకోవాలి, నిలబడాలి. కరెక్టే, అవన్నీ నిజాలే, నేను కాదు అని అన్నాను. ఈ ప్రాసెస్ లో వాడు ఎక్స్ప్రెస్ చేసుకోవడం ఆపేశాడు. చిన్నగా ఉన్నప్పుడు దెబ్బ తగిలితే అమ్మాయి వాడిని ఏడిపిస్తారు. టీనేజ్ లో వాడు ఫుల్ కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడు. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం చేయాలి, ప్యాషన్ వైపు వెళ్ళాలా, లేకపోతే పేరెంట్స్ చెప్పినట్టుగా జాబ్ మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం చేయాలా, ఇలాంటి కన్ఫ్యూజన్ లో వాడు మాట్లాడడానికి ట్రై చేస్తే, నీకు తెలుసా మాకు తెలుసా, నీకు ఏది బెటరో అని అక్కడ ఆపేస్తాడు. ఇంకాస్త పెద్దగా అయ్యి, సరే వాడి ఇష్టాలు అన్ని సాక్రిఫైస్ చేసేసి వాడు జాబ్ చేయడం మొదలు పెడతాడు. అండ్ he may not like it. ఆ అడల్ట్హుడ్ లో ఉన్నప్పుడు he'll start expressing his problems. The first thing that he gets to hear is, ఇంత పెద్దను ఆయన ఒక ఆ మాత్రం చేయలేవా, నువ్వు ఏం నేర్చుకున్నావు చిన్నగా ఉన్నప్పటి నుంచి? ఏమన్నా నేర్చుకుంటే కదా చిన్నగా ఉన్నప్పటి నుంచి. మేము నేర్చుకుందాలో ఒకటే, సైలెంట్ గా ఉండడం. ఏ ప్రాబ్లం వచ్చినా సైలెంట్ గా అబ్జర్వ్ చేయడం. ఈ అబ్జార్ప్షన్ అనేది ఎలా అయిపోయిందంటే, వాడికి ఫినాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, రిలేషన్షిప్ లో కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాడు మనకి చెప్పుకోలేనివి చాలానే ఉండొచ్చు వాడి దగ్గర. కానీ వాడు అవి ఏవి చెప్పాడు. హీఈస్ సిట్టింగ్ సైలెంట్లీ అండ్ అబ్జార్బింగ్ ఆల్ ద పెయిన్. ఎందుకు అంటే, చెప్పినా రెస్పాన్సిబుల్ ఉండాలి, ప్రపంచం మొత్తం ముందు వీడు చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. నాకు ఈ ప్రాసెస్ లో అనిపించింది ఏంటంటే, అబ్బాయిలందరూ ఇలాగే ఉండాలా, వాడు ఏడవకూడదా అంటే, వాడో మనిషే కదా. ఈవెన్ హీస్ అ హ్యూమన్ బీయింగ్, హీల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. అన్ని ఎమోషన్స్ ని వాడి లోపల పెట్టేసుకొని ప్రపంచానికి మాత్రం స్ట్రాంగ్ ఉండాలి అని ప్రూవ్ చేయడానికి ఎందుకు వాడంతా స్ట్రగుల్ అవ్వాలి? చాలా మందికి అనిపిస్తుండొచ్చు, మేము అవ్వన్నమా అని. మీరెవ్వరు అవ్వమని లేదు. ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ ది అప్బ్రింగింగ్, ఆర్ ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇంప్లాంటేషన్ ఇన్ ద బ్రెయిన్ ఫర్ ఎవ్రీ మ్యాన్ అవుట్ దేర్. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ జర్నీ ఏదంటే తెలుసు ఒక అబ్బాయికి, వాడి రిలేషన్షిప్. అది ఫస్ట్ సెకండ్ లేకపోతే వాడి అల్టిమేటం లవ్, ఎక్కడన్నా పెళ్ళైన తర్వాత అయినా కూడా, ఐ థింక్ దట్ వుడ్ బి హిస్ అల్టిమేటం ఇన్ హిస్ లైఫ్. లైక్ చాలా హ్యాపీగా కొన్ని రోజులు ఉంటారు. ఈ ప్రాసెస్ లో చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే, స్టార్టింగ్ కదా, కొత్త కదా, సో షోయింగ్ వండర్స్ అని. కరెక్టే, స్టార్టింగ్ లో వి స్పెండ్ ఆల్ ద టైమ్, విల్ టెల్ యూ దట్ యు ఆర్ అ గుడ్. దాని తర్వాత మీకు అనిపిస్తుంది, వీడు టైం ఇవ్వట్లేదు, వీడు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, యూ హ్యావ్ అన్ఇమాజినబుల్ కంప్లైంట్స్. అక్కడ కూడా మేము మీ గురించి ఆలోచిస్తాం. ఇటు పేరెంట్స్, చేసుకునే అమ్మాయి, చేసుకోబోయే అమ్మాయి, వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న అమ్మాయి, వీళ్ళే ఉంటారు మా మైండ్ లో. డబ్బులు ఎలా సంపాదించాలి, కంఫర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ పెయిన్ ఏ కష్టం రాకుండా ఎలా చూసుకోవాలి. 3 సింపుల్ పాయింట్స్. ఈ 3 అచీవ్ చేయాలి అంటే విల్ హ్యావ్ టు గివ్ అవర్ టైమ్ ఇన్ ఎనీ ఫీల్డ్ దట్ యు దేర్. అక్కడ మేము ఏది చేయకపోయినా ఈ 3 మేము ఏది అచీవ్ చేయం. ఈ చిన్న కాన్సెప్ట్ ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచిస్తే, టైం ఇవ్వట్లేదు, టైం లేదు వీడి దగ్గర నా కోసం అన్న థాట్ అనేది నాకు తెలిసి డిలీట్ అయిపోతుంది. వాడు వెళ్ళి కష్టపడి ప్రతి ఒక్క రూపాయి సంపాదించేది వాళ్ళ పేరెంట్స్ ని, వాడి వైఫ్, వాడి గర్ల్ ఫ్రెండ్ ని బాగా చూసుకోవడానికి, రైట్? అండ్ ఈ ప్రాసెస్ లో చాలా మంది అడగంది, ఆలోచించింది ఏంటి అంటే, వాడి కోసం వాడు ఏం చేసుకుంటున్నాడు అని. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ రియల్లీ డోంట్ హావ్ ఎన్ ఆన్సర్.
వీ లవ్ పికింగ్ అప్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ నాకు తెలిసి ఆ హ్యాపీనెస్ ఆ రెస్పాన్సిబిలిటీని మేము ఫుల్ఫిల్ చేసినప్పుడు విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఏదో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసి నేను అది సాధించేశాను అని నచ్చినంత ఫీలింగ్ లో ఉంటాం వెన్ వి సక్సెస్ఫుల్లీ డూ ఇట్. కానీ అది చేస్తున్న టైంలో మాకు తెలియకుండానే మేము చాలా థింగ్స్ ని ఇగ్నోర్ చేస్తాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ వీ లూజ్ ఇస్ we lose the companion, or we are misunderstood by the parents, or we are misunderstood by friends. మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర we are misunderstood. నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఐ థింక్ ఎవ్రీ మ్యాన్ అవుట్ దేర్ షుడ్ బి వెరీ ఎక్స్ప్రెసివ్. మీరు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ ఎక్స్ప్రెస్. వాడే అనుకుంటాడు, వీడే అనుకుంటాడు అని చాలా అనుకుంటారు. మీరు చెప్పినా అనుకుంటారు, చెప్పకపోయినా అనుకుంటారు. చెప్తే అనుకుంటారు ఓకే వీడు వీక్ అనుకుంటారు, చెప్పకపోతే ఏమనుకుంటారు ఓ ఇంత చిన్న చెప్పుకోలేకపోయిందా వీడు అనుకుంటారు. ది ఎండ్ ఆఫ్ ది డే యూర్ స్టిల్ దేర్ అండ్ యూ బీయింగ్ జడ్జ్డ్. ఇట్స్ ఫైన్. అందరికీ వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ లో ఎవరో ఒకళ్ళు ఉంటారు హూమ్ యూ థింక్, హూమ్ యూ ట్రస్ట్ వెరీ మచ్. నా లైఫ్ లో అయితే మా మమ్మీ ఉంది. నేను ఒక పాయింట్ వరకు అబ్జర్వ్ చేస్తాను, కానీ ఇంకా ఇది నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను అన్నప్పుడు ఐ థింక్ ద ఫస్ట్ పర్సన్ ఐ గో అండ్ ఎక్స్ప్రెస్ టు మై మమ్. ఐ థింక్ తనకన్నా బెస్ట్ సజెషన్ ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి నా లైఫ్ లో అయితే ఇవ్వట్లేదు. అలాగే మీ లైఫ్ లోనూ మీ మదరో, లేకపోతే మీ ఫాదరో, మీ బ్రదరో, మీ సిస్టరో, లేకపోతే యువర్ ఫ్రెండ్స్, anyone, your wife, your girlfriend, anyone it could do. Go and try expressing it. I think this will ease a lot of pain, you know, that inni రోజుల నుంచి మీరు మోస్తున్న pain, all the burdens that you're carrying in your heart, I think you'll have some peace. నేను ఇది అందరు అబ్బాయిలకి ఏదో మోటివేట్ చేయడానికో లేకపోతే స్పీచో కాన్వర్సేషనో కాదు. నాకు అనిపించింది మనం ఎక్కడో we stopped expressing ourselves, living in a dilemma, and where people normalized it for us, saying that అబ్బాయి అనేటోడు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే అబ్బాయి అంటారు. అబ్బాయి అనేవాడికి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, he can express it out, and I think we should come out, we should start expressing ourselves, guys. అండ్ నాకు తెలిసినంత వరకు ఇది మీరు అందరూ రిలేట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ షేర్, లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీ దగ్గర ఎవరన్నా ఇలా ఉంటే వాళ్ళకి వీడియో పంపించి చెప్పండి అబ్బాయి అనేవాడు ఎక్స్ప్రెస్ చేయాలి, చేస్తే తప్పలేదు. మై సిన్సియర్ సజెషన్ టు మెనీ టీనేజర్స్ అవుట్ దేర్, అంటే నేను రీసెంట్గా న్యూస్లో కానీ లేకపోతే చాలా చోట్ల చూశాను, చాలా ఆర్టికల్స్ చదివాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను. మెన్ సూసైడల్ రేట్ అనేది పెరుగుతుంది కొన్ని ఇయర్స్ నుండి. అండ్ దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఇన్ ది టీనేజర్స్. సో మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ది టీనేజర్స్ అవుట్ దేర్ ఇస్, నాకు తెలుసు నువ్వు చేసే కోర్సో లేకపోతే నువ్వు వెళ్ళాలనుకుంటున్న ఫీల్డ్ నీ మీద బలవంతంగా రబ్ చేసింది నీకు నచ్చింది కాదు అని. ఒకవేళ నువ్వు ఆ సిచ్యువేషన్లో ఉంటే, ఇఫ్ ఇట్స్ బీయింగ్ ఎన్ఫోర్స్డ్ ఆన్ యూ అండ్ నీకు అది చేయడం నచ్చట్లేదు, ఇష్టం లేదు అనిపిస్తే, ద ఫస్ట్ థాట్ దట్ యూ షుడ్ గెట్ ఇస్ టు థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. ఇట్స్ ఓకే, వాళ్ళకి మనకి ఇది నచ్చట్లేదు అన్న విషయం వాళ్ళకి మనం ఎప్పుడూ సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదు. బిఫోర్ యూ టేక్ ఎనీ స్టెప్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒకసారి చెప్పు. ఐఎమ్ వెరీ ష్యూర్ దే విల్ అండర్స్టాండ్. బట్ మీరు ఏదో పిచ్చి పని చేసేసి సూసైడల్ అటెంప్ట్స్ లేకపోతే ఇంకేదో చేసుకోవడానికి ట్రై చేయకండి. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ విత్ ఇన్ టీనేజర్స్, ఐ థింక్ ఇట్స్ అడల్ట్స్ అయిన తర్వాత కూడా ఉంది. బట్ ఎక్కడో కొంచెం ఆ ధైర్యం తెచ్చుకొని వాళ్ళు అక్కడ సర్వైవ్ అవుతున్నారు. బట్ our teenagers is a very sensitive stage where people just take very aggressive actions. So అబ్బాయిలందరూ మీరు ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్కో లేకపోతే ఇంకెవరికో మీ క్లోజెస్ట్ వాళ్ళకి వెళ్ళి అరే నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పుకోవడంలో తప్పలేదు. డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్స్ ఫర్ స్మాలర్ థింగ్స్. కొన్ని చెప్పుకుంటే ఐ థింక్ we can let that pain out and చాలా ఫ్రీగా అనిపిస్తుంది. సో దట్స్ మై సిన్సియర్ సజెషన్ అండ్